$1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అంటున్నారంట మన రేవంత్ రెడ్డి గారు. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం. బయో ఏషియా సదస్సులో హైదరాబాద్లోని ప్రపంచ లైఫ్ సైన్స్ రాజధానిగా నిలబెట్టింది. అందుకే పరిశోధనలో కొత్త ఆవిష్కరణలు అందించే సంస్థలను ప్రోత్సహిస్తున్నాం. దేశంలో ఇప్పుడు హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించింది. అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇక్కడే జరుగుతున్నాయి. 3000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నాం. బయో ఏషియా 2025 కార్యక్రమంలో సీఎం వెల్లడి. నిన్న మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని పేపర్స్ చూద్దాం. ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏం రాశారు? 3 లక్షల కొత్త కొలువులంట ఈనాడులో. మరి జ్యోతిలో ఏం రాశారయ్యా అంటే ఆల్మోస్ట్ సేమ్ 5 లక్షల కొత్త ఉద్యోగాలు. వీళ్ళు ఏం రాశారు? వీళ్ళకి కూడా యాడ్ వచ్చే ఉంటుంది కదా, వీళ్ళకి రాలేదా పాపం? దిశ వాళ్ళకి వచ్చిందా? దిశ వాళ్ళకి కూడా పెద్ద రాలే. మరి గవర్నమెంట్ పేపర్కి స్వేచ్ఛకి ఏమన్నా వచ్చిందా? స్వేచ్ఛలో జస్ట్ లైఫ్ సైన్స్ హబ్ హైదరాబాద్ అని ఇచ్చారంతే. ఈనాడు కాను ఆంధ్రజ్యోతికి వచ్చినట్టుంది ఆర్టికల్ ఇట్లా రాయమని చెప్పి. ఏం చెప్తున్నారు ఈయన? ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదండి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ టైంలో 5 లక్షల కొత్త కొలువులు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించవచ్చా? ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టు కాదా ఇది? సహజంగా దాదాపు 7 జిల్లాల్లో, తెలంగాణలో 7 జిల్లాల్లో, 7 ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ ఉంది. మరి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారు? తప్పు కదా ఇది. అంటే ఇది ఓటర్లని 5 లక్షల కొత్త కొలువులు అని చెప్పి అంటే ఓటర్లని మభ్యపెడతాం, ప్రలోభ పెడతాం కాదా ఇది? 100% అదే కదా ఇది. ఓటర్లను డైవర్ట్ చేయడం కాదా మరి ఇది? ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవవైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారంట. ఏమంటున్నారు? బయో సైన్స్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో పేరొందిన ఫార్మా సంస్థలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీల్లో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు చేసే సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. మీరు ప్రోత్సాహాలు ఇస్తూనే ఉన్నారు. మీరే కాదు, గత ప్రభుత్వాలు, అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా మీరు ఫార్మా కంపెనీలకి, బయోటెక్ కంపెనీలకి, వీళ్ళందరికీ మీరు విపరీతమైన ప్రోత్సాహాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇన్ రిటర్న్లో మన తెలంగాణకు వచ్చింది ఏంటి? ఇప్పుడు ఫార్మా కంపెనీస్ దివీస్ తీసుకుందామండి. దివీస్ కానీ, హెట్రో కానీ, లేకపోతే ఈ అరవిందో కానీ, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. ఏ ఫార్మా కంపెనీ కన్నా వెళ్దాం మనం. అంటే ఇప్పుడు ABCD 4 భాగాలుగా ఎంప్లాయీస్ని విభజిస్తే ఏ స్కేల్లో అంతా ఈ మేనేజర్లు, వాళ్ళపై మేనేజర్లు, ఈ ఆఫీసర్లు వీళ్ళు ఉంటారు. B స్కేల్లో ఎవరుంటారు? టీమ్ లీడర్స్ వాళ్ళు ఉంటారు. C స్కేల్లో ఎంప్లాయీస్ ఉంటారు. D స్కేల్లో లేబర్స్ ఉంటారు. మన తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే దేంట్లో అనుకున్నారు వీళ్ళు? C స్కేల్లో, D స్కేల్లో. ఈ ఏలో అసలు ఉండరు, Bలో తక్కువ, 100లో ఒకటి తెలంగాణ వాడు ఉంటాడు. మేము మీకు ఇన్ని కోట్లు పెట్టి కంపెనీలు ఇస్తున్నప్పుడు, ఇన్ని కోట్ల రాయితీలు ఇస్తున్నప్పుడు, ఇన్ని వేల ఎకరాల భూములు ఇస్తున్నప్పుడు, ఏకంగా మా ప్రజల ఆరోగ్యాలు పణంగా పెట్టి మీకు కంపెనీలు ఇస్తున్నప్పుడు మీరు మాకు ఇచ్చేది ఏంటి రిటర్న్లో? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు మాకు? ఎన్ని వేల ఫార్మా కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో, ఎన్ని వేల ఈ ల్యాబ్స్ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. వాటిల్లో తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? ఎవరి పట్ల కబుర్లో ఇవన్నీ జస్ట్ ఏదో సీఎంని పిలిచారు ఆ ప్రోగ్రామ్కి, ఆయన వచ్చాడు, మాట చెప్పాడు, అయిపోయింది. ఎందుకంటే ఎవరు చెప్పాలి కాబట్టి. అంతే తప్ప ఇది ఏది జరగదు. గ్రౌండ్ రియాలిటీలో ఏది జరగదు. ఊరికే చెప్తే మాట అయిపోద్ది కదా, చెప్తే ఓ పని అయిపోద్ది కదా. ఓ పొలిటికల్ స్టంట్ ఇది. దాన్ని ఏమంటారు? ఒక స్టేట్మెంట్ అంటారు చూసారా? ఒక స్టేట్మెంట్, జస్ట్ ఇది ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే పని అయిపోయా. అంతకుమించి ఏముండదు దీంట్లో.